చెప్తాను. మిగతా సంఘములన్నిటికంటే మన సంఘానికి ఉన్నత ప్రత్యక్షతలు ఉన్నవి. మిగతా సంఘాలకు లేని అవగాహన మనకున్నది. మిగతా సంఘాలకు అప్పగించని ప్రణాళిక దేవుడు మనకు అప్పగించినాడు అని మనం అతిశయిస్తున్నాం కదా. ప్రపంచానికి సత్యాన్ని తెలియజేయాలి, సంస్కరణ జరపాలి. అపొస్తలులు పౌలు, పేతురు, యోహాను మొదలైన ప్రవక్తలు, అపొస్తలులు మొదటి శతాబ్దంలో చేసిన ఆబోధలోనికి ఈ కాలపు సంఘాలన్నీ మళ్ళీ రావాలి, మనమే నడిపించాలి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అప్పటిదాకా యేసయ్య భూమి మీదకి రాడు, పరలోకంలోనే ఉంటాడు అనే ప్రత్యక్షత కలిగి మాట్లాడుతున్న ఏకైక సంఘం ఇవాళ భూమి మీద అగాపే సంపూర్ణ సువార్త సంఘం. అన్ని సంఘాలు ఏం చెప్పుకుంటున్నాయంటే ఇప్పుడు రేపు వచ్చేస్తారని ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి వింటానే ఉంది. గేలు చేయట్లేదు. ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఇంకా 50 ఏళ్ళు పోయినా రాడు, ఇంకా 100 ఏళ్ళు పోయినా రాడు. ఎందుకు రాలేదంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరగాలి. అపొస్తలుల కార్యాలు 3:21 ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉంటాడు. ఈ దర్శనము కలిగినటువంటి సంఘం ఓన్లీ అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్. నాకు తెలిసి భూమి మీద ఎక్కడ ఇంకో సంఘం కానీ ఇంకో సేవకుడు ఇంటర్నెట్ మొత్తం మీరు